నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అంతర్జాతీయ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అవినీతికి పాల్పడ్డాడు అంటూ ఆయనపై వస్తున్న ఆరోపణలపై ఆ పార్టీకి సంబంధించినటువంటి పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్లో కొన్ని సంచలన వ్యాఖ్యలు ఆయన చేయడం అయితే జరిగింది. ఇక ముఖ్యంగా ఇటు చంద్రబాబు కావచ్చు, ఇటు ఈనాడు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కుట్ర చేస్తున్నారని చెప్పి, ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అని చెప్పి కొన్ని మాటలైతే ఆయన మాట్లాడటం జరిగింది. ఇక ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆదాని సంస్థ వస్తే అప్పుడేమో చేదు, అలాగే చంద్రబాబు గారి హయాంలో వస్తే ఆహా ఓహో అంటారా? ఎక్కడైనా కానీ మరి ఆదాని విషయంలో చంద్రబాబు గారు అవినీతి చేసి ఉంటే అవన్నీ ఒప్పందాలు రద్దు చేసుకోండి, ఆ ధైర్యం చంద్రబాబు గారికి ఉందా అంటూ పేర్ని నాని సవాల్ విసరడం అయితే జరిగింది. మొత్తానికైతే ఆదాని వ్యవహారంలో మాకు ఎలాంటి సంబంధం లేదు, మా పెట్టుబడులన్నీ అలాగే మా వ్యవహారాలన్నీ కూడా సెక్కితోనే చేశామని చెప్పి ఆయన చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఆయన మాటల్లో నిజమెంత, ఎలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణలు వస్తున్నాయో దానిపై పేర్ని నాని గారు ప్రెస్ మీట్ పెట్టడం, అలాగే చంద్రబాబు గారికి సవాల్ విసరటం కూడా జరిగింది. అండ్ ప్రతిదానికి ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అని అంటున్నారు, కావాలనే విషయం చెమ్ముతున్నారని చెప్పి ఆ మాటను పదే చెప్తూ వస్తున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు ఆయన వ్యాఖ్యలను? వాళ్ళ హయాంలోనే ఇంకా విద్యుత్ ఒప్పందాల్లో మిగులు విద్యుత్ ఉంది అని చెప్పి ఆయన మాట్లాడటం అయితే జరుగుతుంది. మీరేం చెప్తారు దీని గురించి? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాలి. అతను పెట్టకుండా ఎవరు పెట్టారు? పేర్ని నాని పెట్టాడు. పేర్ని నాని పెడుతూ ఏమంటాడు? చంద్రబాబు విషయం కక్కుతున్నాడు, లేకపోతే ఈనాడు విషయం కక్కుతోంది. అంటే చంద్రబాబు ఈనాడు విషయం కక్కుతున్నాయా? FBI విషయం కక్కిందా? అమెరికా విషయం కక్కిందంటే పోలా, లేకపోతే ట్రంప్ జగన్మోహన్ రెడ్డి మీద విషం కక్కుతున్నాడనో, లేకపోతే చంద్రబాబు FBIని మేనేజ్ చేసి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని ఇరికిచ్చాడనో, ఇట్లా మాట్లాడితే బెస్ట్. కానీ అతను ఏంటి టార్గెట్ చంద్రబాబు, టార్గెట్ ఈనాడుగా, లేకపోతే టార్గెట్ రామోజీరావు కొడుకుగా నడిపాడా? ఇప్పుడు పేర్ని నాని ప్రెస్ మీటు ఈ పెట్టడం ఎందుకు, పెట్టి ఇంకా జగన్ని ఇరికిచ్చటం ఎందుకు? ఇవాళ దోషి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అక్కడ స్పష్టంగా న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఏదో ఇవాళ FBI ఇచ్చిన నివేదిక, జడ్జిమెంటు మొత్తం నీకు ఇంటర్నేషనల్గా గబ్బు. ఇప్పుడు దానికి కూడా ఏమంటాడు? నేషనల్ ఇంటర్నేషనల్ అనే దానికి ఏదో చించుకున్నట్టున్నాడు. జగన్మోహన్ రెడ్డి నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అని పుష్ప డైలాగ్ ఏదో అన్నందుకు దాన్ని మార్చి చంద్రబాబుకి ఆపాదిస్తాడు. జగన్ని సమర్థించడం కోసం పేర్ని నాని పెట్టినటువంటి ప్రెస్ మీట్లో ఆ పార్ట్లు చూస్తే జాలేస్తుంది అనమాట. ఇప్పుడు FBI వాదనలు కానీ, లేకపోతే ఆ కోర్టు జడ్జిమెంట్ కానీ, దానిలో స్పష్టంగా చంద్రబాబు పీరియడ్ని మెన్షన్ చేశారా, జగన్మోహన్ రెడ్డి పీరియడా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎం అదే చీఫ్ మినిస్టర్ అని రాశారు. పేజ్ నంబరు అదే పారా నంబరు 54లో 2019-24 అని ఆ డ్యూరేషన్. ఎవరప్పుడు ఉన్నది? చంద్రబాబు. ఇప్పుడు అదాని పెట్టుబడులు జగన్ హయాంలో వస్తే చేదు, లేకపోతే చంద్రబాబు హయాంలో వస్తే ఆహా ఓహో అంటే, చంద్రబాబు హయాంలో అదాని పెట్టుబడులు వచ్చినప్పుడు ఇలా FBI ఇలా న్యూయార్క్ కోర్టు మరి పెట్టలేదు కదా, జడ్జిమెంట్లు లేవు కదా, కేసులు లేవు కదా. 2014-19లో అదాని చంద్రబాబుని కలిశాడు. ఏది అప్పుడు విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు కోసం వాళ్ళు వచ్చారు. ఇప్పుడు 70,000 కోట్లు పెట్టుబడులు పెడతానన్నాడు. దాని మీద ఫౌండేషన్ స్టోన్ కూడా ఎలక్షన్కి ముందు 2018లోనో ఎప్పుడో వేశారు. అదంతా అయిపోయింది, అప్పుడేమీ జరగలేదు. ఇప్పుడు ఇవాళ 2019-24 మధ్య అదానీకి దోచిపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. 2,76,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆయనకే కట్టబెట్టాడని. ఇప్పుడు ఇది ఏది విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం, ఇప్పుడు అమెరికా కోర్టు అభిశంసన. అదానీ వాళ్ళ అక్కడ అరెస్ట్ వారెంట్. దాంట్లో ప్రధాన ఎలిగేషన్ 4 రాష్ట్రాల మీద ఒప్పందాలు చేసుకున్న దానిపై వస్తే ఆంధ్రప్రదేశ్ 80% ముడుపులు. నీకు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, తమిళనాడు కావచ్చు, అవన్నీ చూసుకున్నా అన్నీ నీకు 500 కోట్లు. ఇదొక్కటే 1750 కోట్లు ముడుపులు ఈయనకొక్కడికే ఇచ్చినట్టుగా. జగన్మోహన్ రెడ్డి సీఎం అయింది 2019లో. 2 ఏళ్ళు నువ్వు సెకీతో ఒప్పందం ఎందుకు చేసుకోలేదు?
అసలు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రి కుసుమ్ పథకంలో ఎందుకు చేరలేదు? పిఎం కుసుమ్ అనే పథకంలో నువ్వు చేరకుండా నువ్వు కేవలం అదాని పవరే 25 ఏళ్ళు కొనాలన్న ఒక పథకం ప్రకారం, ఒక స్కెచ్ ప్రకారం ఆ ₹2.49 యూనిట్ కొనుగోలు అంటోందేంటి? బయట మార్కెట్లో నీకు ₹1.99 దొరుకుతుంది. అసలు థర్మల్ ప్రాజెక్ట్ కాస్ట్ కన్నా వీళ్ళు ఎక్కువ కాస్ట్ చెప్తున్నా పరిస్థితి. ఇప్పుడు మీరు ఎక్కువ రేట్లకి కొనుగోలు చేసుకోవటం ఒక తప్పు, 25 ఏళ్ళకి మీరు రాసుకోవటం ఇంకో తప్పు. 25 ఏళ్ళకి క్యాలిక్యులేషన్ చేస్తే 1,10,000 కోట్ల భారం ఇవాళ ప్రజలపై పడింది. అంటే నువ్వు ₹1 ముడుపులు నువ్వు తెచ్చుకోవటం కోసం ప్రజలపైన ₹66 భారం వేశాడు. ఒక ఈనాడే రాసిందా? ఆంధ్రజ్యోతి ఒకటే రాసిందా? అన్ని పేపర్లు ఇవాళ నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో. అసలు న్యూయార్క్ కోర్టు జడ్జిమెంట్ ఏంటి? FBI కేసు ఏంటి? పేర్ని నాని చంద్రబాబుని తిట్టడం ఏంటి? పేర్ని నాని రామోజీరావు గారు అబ్బాయిని తిట్టడం ఏంటి? మార్గదర్శికి లింక్ పెడుతున్నారు. మార్గదర్శి గురించి మీరు రాసుకోవచ్చు కదా, దీని గురించి అలా రాస్తారని చెప్పి ఈ రెండింటికి లింక్ పెడుతూ మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరికి మైండ్ పోయిందో అర్థం కావట్లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా ఈ పరిస్థితికి వస్తాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఇలా మునిగిపోతుందని మైండ్ పోయిందా? పేర్ని నాని ఇవాళ అతని ఆక్రోశం, అతని ఇది మొక్కవని ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి పోరాడుతున్నాడు అంటాడు. ఎక్కడ పోరాడుతున్నాడు? మొక్కవని ధైర్యంతో అతను పారిపోయాడు. ఏది? బెంగళూరు పారిపోయాడు. అతను నిజంగా మొక్కవని ధైర్యంతో పోరాడేవాడైతే 10 రోజులు అసెంబ్లీకి వెళ్లకుండా ఉంటాడా? ఇవాళ 10 రోజుల్లో ఇవాళ అసెంబ్లీ నీకు 56 గంటల్లో ఏమో చర్చ జరిగింది. 120 మంది సభ్యులు ఎవరో మాట్లాడారు. ఏమయ్యారు మీ శాసనసభ్యులు? 11 మంది వాళ్ళ మీ తరపున గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోగా మిగతా 10 మందిని వెళ్లకుండా చెడగొట్టాడు. పైపచ్చి ఇంకా PAC సభ్యత్వం కావాలి, PAC చైర్మన్ కావాలి. ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో నామినేషన్ వేపిస్తాడు. నామినేషన్ వేసి ఓటు కూడా వేయకుండా పారిపోతాడు. మొక్కవని ధైర్యంతో అసెంబ్లీకి వెళ్లకుండా ఇవాళ బెంగళూరు వెళ్ళిపోయాడా? అంటే లాయర్లతో చర్చలు ఉంటాయి కదా సార్, మరి రేపో మాపో మళ్ళీ ఈయన దగ్గరకు వస్తే FBI వాళ్ళు ఇబ్బంది అవుతుంది కదా. అంటే అదాని గౌతమ్ అదాని జగన్మోహన్ రెడ్డితో ఫలానా తేదీల్లో సమావేశమయ్యాడు. సెప్టెంబర్ 12 భేటీ, 2021 సెప్టెంబర్ 12న కలిశాడా లేదా? సెప్టెంబర్ 15న కలిశాడా లేదా? చెప్పండి. ఇప్పుడు నవంబరు కలిశాడా లేదా? అసలు ఆగస్టు 7న కలిశాడా లేదా? వాళ్ళు స్పష్టంగా తేదీలతో చెప్తున్నారు. ఇప్పుడు మేకపాటి గౌతమ్ రెడ్డి ఆ రోజు బతికే ఉన్నాడు, పరిశ్రమల మంత్రిగా అతను ఉన్నాడు. అతను లేకుండా అదానితో ఇతను ఎందుకు కలిశాడు జగన్మోహన్ రెడ్డి? అంత సీక్రెట్గా భేటీ ఏంటి? ఒక పెద్ద పారిశ్రామికవేత్త నిన్నొచ్చి కలిసినప్పుడు ఇట్లా నువ్వు ప్రెస్ రిలీజ్ చేయకుండా ఈ పని మీద ఆయన వచ్చాడు, ఈ డిస్కషన్ జరిగింది, ఇక్కడ పెట్టుబడులు పెడతానన్నాడు అన్న మీడియాకు చెప్పాల్సిన బాధ్యత లేదా? అంటే ఎందుకు దాక్కున్నావు? మీ మధ్య ఉన్న ఆ సీక్రెసీ ఏంటి? ఇవాళ FBI బయట పెట్టింది. ఇవాళ అమెరికా కోర్టు జగన్మోహన్ రెడ్డి అదాని బంధాన్ని బయట పెడుతూ 1750 కోట్లు అని చెప్పి స్పష్టంగా ఆధారాలతో అక్కడ మరి అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయింది. ఒక గౌతమ్ అదాని, సాగర్ అదాని, ఆ తర్వాత అజూర్ పవర్ ఆ CEO, సెకీ అందరూ ఇరుక్కుపోయినటువంటి పరిస్థితుల్లో వీళ్ళేమంటారు? అసలు మా ఒప్పందం అదానితో కాదు సెకీతో అంటారు. సెకీ అనేది అది మాధ్యమం. సెకీతో మీ ఒప్పందం ముందెందుకు చేసుకోలేదు? అదాని కలిసిన 3వ రోజే ఎందుకు చేసుకున్నారు? అదాని సెప్టెంబర్ 12న కలిశాడు. కలిసిన మరుసటి రోజే సెకీ ఉత్తరం రాస్తుంది. సెకీ నుంచి లేఖ వచ్చిన మరుసటి రోజే క్యాబినెట్ అప్రూవల్. అంటే 3 రోజుల్లో అదాని రావడం, సెకీ ఒప్పందం కుదుర్చుకోవటం, క్యాబినెట్ ఆమోదం అన్నీ 3 రోజుల్లోనా? అక్కడే నీకు అనుమానం కలగట్లేదా? ఇవాళ పేర్ని నాని నువ్వు ఎవరికి సమాధానం చెప్పాలి? ఆ కేసు గురించి మాట్లాడు. FBIలో ఆ నివేదికలో ఉన్నటువంటి ఆ 54వ పారా గురించి మాట్లాడు.
దానికి మాకు సంబంధం లేదని చెప్పగలవా? అంటే ఇవాళ ట్రంప్ కూడా విషం కక్కుతున్నాడా? అమెరికాలో కేసు ఏంటి? పేర్ని నాని చంద్రబాబుని తిట్టడం. అసలు ఇంకా కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎవరు స్పందించలేదు సార్. ఇప్పటికీ ఆయన చెల్లెలు షర్మిల గారు స్పందించారు. అలాగే కొన్ని పత్రికలు కాబట్టి పత్రికల్లో వస్తున్నాయి అంతే. ఆయన ఇక్కడ కూడా తీసుకొచ్చి చంద్రబాబు గారిని ఉద్దేశించి చంద్రబాబు గారికి ఇంటర్నేషనల్ స్థాయిలో పేరు లేదా అట్లా మాట్లాడుతూ వస్తున్నారు. అంటే ఇక జగన్మోహన్ రెడ్డి ఇక అతను ఇంకా మళ్ళీ లేచే ప్రసక్తే లేదు, కోలుకునే పరిస్థితి ఈ పార్టీకి లేదు, ఎటువంటి భవిష్యత్తు ఈ పార్టీకి లేదన్న ఫ్రస్ట్రేషన్లో ఇవాళ పేర్ని నాని మాటలు కనపడుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.